చూడొచ్చు ఫ్యాన్స్ కి సంబంధించి ఆ జోష్. ఎస్ ఒక్కసారి ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్ ఒకసారి ఇక్కడ చూస్తున్నారు పల్లవి ప్రశాంత్ కి సంబంధించి ఆయన కప్ గెలిచిందో తెలియంది. ఎస్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుంది పల్లవి ప్రశాంత్ గెలిచిన తర్వాత? పల్లవి ప్రశాంత్ కప్ గెలిచాడు, ఎలా అనిపిస్తుంది? ఫుల్ కూర్చున్నా బ్రో. ఆల్ రైట్ ఒకసారి చూడొచ్చు, ఒకసారి ఆ విజువల్స్ లో మీరు చూస్తున్నారు పల్లవి ప్రశాంత్ కప్ గెలిచాడన్న తర్వాత అందరి ఎలా ఉంది అనేది ఆ విజువల్స్ లో మీరు చూస్తున్నారు. ఎస్ ఒకసారి ఇక్కడ రివైప్ చూసే ప్రయత్నం చేద్దాం. మాక్సిమం జామ్ అయింద పరిస్థితి అని చెప్పుకోవాలి. ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. ఎస్ ఒకసారి విజువల్స్ లో మీరు చూస్తున్నారు ఆ రోడ్ అంతా కూడా కంప్లీట్ బ్లాక్, కంప్లీట్ గా హ్యూజ్ క్రౌడ్ ఉందని చెప్పుకోవాలి. ఎలా అనిపిస్తుంది పల్లవి ప్రశాంత్ కప్ గెలిచాడు? థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా అనిపిస్తుంది పల్లవి ప్రశాంత్ కప్ గెలిచాడు? ఒక రైతు బిడ్డ గెలిచినందుకు మాకు చాలా రైతు బిడ్డ గెలిచిండు. ఆల్ రైట్ ఒక్కసారి ట్రాఫిక్ కంప్లీట్ గా బ్లాక్ అయిన పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇక్కడ ప్రెసెంట్ పరిస్థితి ఏంటి అనేది మీకు విజువల్ చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఒక్కసారి మెట్రోకి సంబంధించి ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మెట్రోకి సంబంధించి మీరు చూస్తున్నారు ఆ క్రౌడ్ ఏ స్థాయిలో ఉంది అనేది. పల్లవి ప్రశాంత్ కప్పు గెలిచాడు అనే మాట తర్వాత రియాక్షన్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా హ్యూజ్ క్రౌడ్ ఇక్కడికి చేరుకుందని చెప్పుకోవాలి. సో ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు కంప్లీట్ గా ప్యాక్డ్ అని చెప్పుకోవాలి ఆ విజువల్స్ లో చూస్తే కనుక. ఎస్ ఒకసారి ఇటు వచ్చే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి ఎస్ వెళ్తున్న వాహనాలకు సంబంధించి కాస్త ఇబ్బంది పడుతున్న సందర్భం అని చెప్పుకోవాలి. ఎస్ ఇటువైపుగా వెళుతున్న వాహనాలకు సంబంధించి కాస్త ఇబ్బందికర వాతావరణం ఉందని చెప్పుకోవాలి. అటెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే సో ఇటువైపు నుంచి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ క్రౌడ్కి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఎటువంటి సందడి ఉంది అనేది. సో ఎస్ హ్యూజ్ క్రౌడ్ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. పల్లవి ప్రశాంత్ మరి కాసేపట్లో ఇటువైపు నుంచి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ లో మీరు చూడొచ్చు ఇటువైపు నుంచి మరి కాసేపట్లో ఎంట్రన్స్ నుంచి వచ్చే అవకాశం కనిపిస్తుంది. పల్లవి ప్రశాంత్ హ్యూజ్ క్రౌడ్ ఇక్కడికి చేరుకుంది. సో ఎలా అనిపిస్తుంది పల్లవి ప్రశాంత్ గెలిచాడంటే? ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. రైట్ ఇక్కడ చాలా మంది చేరుకున్న పరిస్థితి ఉంది. చాలా సంతోషాన్ని వాళ్ళ హ్యాపీనెస్ ని ఇక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళ హ్యాపీనెస్ ని షేర్ చేస్తున్నారని చెప్పుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? బేగంపేట్. ఎలా అనిపిస్తుంది పల్లవి ప్రశాంత్ గెలిచినట్టు? సూపర్ నా పల్లవి ప్రశాంత్. ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో గత 6 సీజన్ నుంచి చూసి వచ్చాడు. అప్పుడు సీజన్ 7 కప్పు కొట్టుకుని వెళ్తాడు. జై జవాన్ జై కిసాన్. బస్సెస్ కి కూడా ఫ్రీగా వెళ్ళడని పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఒక రచ్చ జరుగుతుందని చెప్పుకోవాలి. ఇక్కడ క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి పోలీసులకి కాస్త కష్టంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎలా అనిపిస్తుంది? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడ లోకల్ అండి సార్. ఎలా అనిపిస్తుంది పల్లవి ప్రశాంత్ గెలిచాడు? ఆయన విన్ అవ్వాలని మేము కూడా చాలా రోజుల నుంచి ఆయనకు ఓట్ చేస్తూ చాలా ప్రోత్సహించాము. మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆయన గెలిచిండని. ఆయన గెలవాలని మేము అనుకున్నాను. ఆయన చాలా మంచి గెలిచిండు. వి లవ్ ఇట్. చాలా. సో ఫస్ట్ నుంచి పల్లవి ప్రశాంత్ ని చూసారు కదా, ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలా అనిపించింది? ఎగ్జిట్ ఇప్పుడు విన్నర్ గా వస్తున్నప్పుడు ఎలా ఏమనిపిస్తుంది? అయితే ఫస్ట్ మేము అతను ఎంట్రీ ఇచ్చినప్పుడు ఈయన ఇక్కడ ఎక్కువ రోజులు ఉంటాడో ఉండడో, ఎందుకంటే కొత్త సెలబ్రిటీస్ అందరూ అవుతాడో అవ్వడం అనిపించింది. తర్వాత ఆయన గేమ్, ఆయన మాటలు, ఆయన చేతులు పట్టుకొని హీస్ విన్నర్ చేసుకోవచ్చు. విన్నర్ చాలా బాగుంది. విన్నర్ ఏంటో వీఆర్ హ్యాపీ. సో పల్లవి ప్రశాంత్ కాకపోయి ఉంటే అనే మాట చాలా వినిపించింది కాబట్టి పల్లవి ప్రశాంత్ ఇక్కడ కాకపోయి ఉంటే సో ఎవరైతే బాగుండు అన్ని సెకండ్ ఆప్షన్ కింద ఉండేవాడు మీకు? శివాజీ, పక్కా శివాజీ. నాకు అమర్దీప్ వెనక వస్తున్నా శివాజీ తప్ప. ఎవరు బాగా సపోర్ట్ చేస్తారు హౌస్ లో పల్లవి ప్రశాంత్ కట్టుకుంటారు? శివాజీ ముగ్గురు స్పై బ్యాచ్ కాబట్టి వచ్చి బాగా బాగుంది. తగ్గేదేలే రైట్. ఒక్కసారి చూడొచ్చు ఇక్కడ ప్రశాంత్ అన్న తోపు మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదేలే. జై జవాన్ జై కిసాన్.
ఎందుకంటే ఒక్కసారి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ మీరు చూడొచ్చు, ఒక్కసారి మీరు చూడొచ్చు. ఎక్కడి నుంచి వచ్చారో ఎలా అనిపిస్తుంది పల్లవి ప్రశాంత్? మైదీపట్నం బాయ్. జై జవాన్ జై కిసాన్. మళ్ళొచ్చినంటే తగ్గేదేలే. జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్. ఒక్కసారి ఫ్యాన్స్ రచ్చ చూస్తున్నారు. వెహికల్స్ ముందుకు వెళ్ళడం ఎటువంటి పరిస్థితి ఉందని చూస్తున్నారు. ఇటువైపు వాహనాలు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుందని చెప్పుకోవాలి. వాహనాన్ని ఎక్కడ కూడా ముందుకి కదిలించే పరిస్థితి లేదని చెప్పుకోవాలి. ఇక్కడ వాహనాలు చాలా ఇబ్బందిగా ఇక్కడి నుంచి ముందుకు పరిస్థితి. మీరు చూడొచ్చు మీడియాకి సంబంధించి ఎటువంటి హడావిడి ఉంది అనేది. ఒక్కసారి అలా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి, ఎందుకంటే ఎంట్రన్స్ దగ్గర చాలా హడావిడి కనిపిస్తుంది. ఎంట్రన్స్ దగ్గర చాలా మంది ఎక్సైట్ గా ఉన్న పరిస్థితి ఉంది. ఒక్కసారి ఇక్కడ పరిస్థితి చూస్తే కనుక మొత్తం ఈ క్రౌడ్ అంతా అటువైపు టర్న్ అవుట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అటు నుంచి ముఖ్యంగా వెహికల్స్ కానీ అటు క్రౌడ్ ఎక్కువ గ్యాదర్ అవుతున్న పరిస్థితి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? ఆ కార్లను కొడుతున్నారు బ్రో, అందరు కలిసి ప్రాబ్లం అవుతుంది. చెప్పు నువ్వు లైవ్ లో చెప్పేసి. ఆల్ రైట్, సో ఒక్కసారి విజువల్స్ లో చూస్తున్నారు మొత్తం అంతా. అటు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ ఆర్టీవీ మీకు దీనికి సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తుంది. ఒక్కసారిగా ఫ్యాన్స్ ఒక్కసారి చేరుకోవడంతో ఒక్కసారి రచ్చ జరుగుతుందని చెప్పుకోలేట్టుగా వెళ్తున్న వెహికల్స్ ని వాళ్ళు బ్యాన్ చేస్తున్న పరిస్థితి, అటుగా వెహికల్ వెలుసుకి తీవ్ర ఆటంకం కలిగిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవాలి. అఫ్ కోర్స్ అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ అటు ఉన్నప్పటికీ ఇటు సైడ్ అంతా కనిపించే పరిస్థితి. ఎలా అనిపిస్తుంది పల్లవి ప్రశాంత్ గెలిచారు?